మీటర్ల దూరంలో మిజైల్ విడవడం అనేటువంటి జరిగింది అంటే ఒక వార్నింగ్ అనేటువంటిది ఇచ్చి వదిలేసామని. అంతకుముందు జరిగినటువంటి యుద్ధాలు కనుక చూసుకుంటే మనం కేవలం ఆ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ ఏదైతే ఉందో దాన్ని కాపాడుకోవడం ప్రయత్నం చేసాం. కానీ ఈసారి ఏంటి అంటే భారత్ ఎంత దూరం వెళ్ళగలదు, వాళ్ళ యొక్క బలాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఎంత ఘోరంగా సర్వనాశనం చేయగలదు అనేటువంటి చూపించగలిగాం. కేవలం అదే కాకుండా డిప్లొమాటిక్ వార్ఫేర్ చేశాము. అలాగే సింధు నదీ జలాల గురించి ఏదైతే ఉందో దాని మీద కూడా మనం కట్టడి చేయగలిగాము. ఇలా రకరకాలుగా ఉగ్రవాదం పేరెత్తితే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టేలాగా మన యొక్క దాడి అనేటువంటి చాలా తీవ్రంగా ఉందండి. ఓ రకంగా చెప్పాలంటే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంతకుముందు వార్స్ కూడా చూసుకోండి, పాకిస్తాన్తో జరిగినటువంటి వార్స్ వాటితో ఆపరేషన్ సింధూర్కి వాటికి గనక చూస్తే ఏమాత్రం కూడా పొంతం లేదు. టెక్నాలజికల్ అంటే మనం టెక్నికల్గా చాలా హై హ్యాండెడ్గా ఉన్నాము. అలాగే ఎయిర్ డిఫెన్స్లో చాలా స్ట్రెంగ్తన్గా ఉన్నాము. ఈ మధ్యన వచ్చినటువంటి ఆ డ్రోన్ వార్ఫేర్ ఏదైతే ఉందో ఆ డ్రోన్ వార్ఫేర్ను కూడా మనం ఎయిర్ డిఫెన్స్తో కట్టడి చేయగలిగే విధంగా కొత్త మనం S-400తో పాటు మనం ఓన్గా డెవలప్ చేసుకున్నటువంటి ఆ యొక్క సిస్టమ్స్ అన్నీ కూడా చాలా చక్కగా మనం ప్రదర్శించగలిగాం. ఓ రకంగా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో ఆయుధ వ్యాపారంలో భారతదేశం ఒక పోటీగా అమెరికాకు కూడా పోటీగా నిలవగలిగినటువంటి పరిస్థితి వచ్చిందండి. అదే అమెరికా చైనా ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలు ఏదైతే ఉన్నాయో ఆ ఆయుధాలన్నీ కూడా పాకిస్తాన్ ఉపయోగిస్తున్నటువంటి ఆయుధాలన్నీ కూడా ఎందుకు పనికిరావు అనేటువంటి విషయం కూడా ప్రపంచానికి అర్థమైంది. ఓ రకంగా చెప్పాలంటే మళ్ళీ భారతదేశం వైపు చూడాలి అంటే, ఉగ్రవాద చర్యలు చేయాలి అంటే ఆ యొక్క ఎక్కడి నుంచి అయితే పుట్టుకొస్తుందో పాకిస్తాను, ఆ పాకిస్తాన్ మీద ఘోరంగా మనం అటాక్ చేయగలిగినటువంటి, మనం పూర్తిగా అటాక్ చేయలేదు. ఈ విధంగా రియాక్షన్ ఉంటుందని పాకిస్తాన్ కూడా నెవర్ ఎక్స్పెక్టెడ్. అది ఒక రకంగా చెప్పాలంటే వార్లో కానీ ఆపరేషన్స్లో కానీ సర్ప్రైజ్ ఎలిమెంట్ అంటా ఉండే, ఆ సర్ప్రైజ్ అనేటువంటిది 100% మనం ఇవ్వగలిగాం. అండ్ భారతదేశం యొక్క ప్రతిభా పాఠవాలను కానీ మన యొక్క ఆ యొక్క స్టామినా ఏదైతే ఉందో దాన్ని అంచనా వేయడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమైంది. ఇట్ వాజ్ ఎ బిగ్ సర్ప్రైజ్ ఫర్ ది పాకిస్తాన్. వరంగా చెప్పాలంటే మనం యుద్ధం 3 రోజుల్లో ముగించవచ్చు. యుద్ధం చేయకుండానే కేవలం ప్రెసిషన్ స్ట్రైకింగ్స్ పేరుతో మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఎ గ్రేట్ సక్సెస్ అండి. ఓ రకంగా చెప్పాలంటే రైట్ అండి. రావు గారు కూడా ఉన్నారు. రావు గారు, 9 క్షణాల్లో ఆ విధంగా ఉగ్ర స్థావరాలని కూడా కొన్ని క్షణాల్లోనే స్థావరం సంబంధించి చూసుకుంటే కూడా నేలమట్టం చేయడం సాధ్యమేనా నిజంగా?